అదృష్టం ఎప్పుడు ఎవరిని వరిస్తుందో చెప్పలేం. ఉన్నట్టుండి కొన్నిసార్లు లాటరీలు తగిలి లక్షాధికారులు అయిపోయిన వారు ఉన్నారు. ఇంకొన్ని సంఘటనల్లో ఓవర్ నైట్ స్టార్స్ అయిపోయిన వారు ఉన్నారు. మన ఇండియాలోనే కాదు, ఇతర ఖండాల్లోనూ విలువైనది ఏది అంటే వజ్రమని చెబుతారు. అలాంటి డైమండ్స్ రైతులకు, కూలీలకు పొలాల్లో దొరుకుతూ ఉంటాయి. దాంతో వారి ఫేట్ ఒక్కసారిగా మారిపోతుంది. తాజాగా మధ్యప్రదేశ్లో కూడా ఓ కూలీని అదృష్టం వరించింది. ఏకంగా ₹1.5 కోటి విలువైన డైమండ్ దొరికింది. దాంతో సదరు కూలీ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త, ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మధ్యప్రదేశ్లోని పన్నా జిల్లాలో స్వామిదీన్ పాల్ అనే కూలీ నివసిస్తున్నాడు. అతను ఈ ఏడాది మే నెలలో సర్కోహా అనే గ్రామంలో 3 వ్యక్తులతో కలిసి ఒక గనిని లీజుకు తీసుకున్నాడు. అతను గనిని లీజుకు తీసుకోవడంతో కాలం కలిసొచ్చింది. ఆ గనిలో అత్యంత విలువైన వజ్రం దొరికింది. 32.80 క్యారెట్ల వజ్రం లభించడంతో దాన్ని తీసుకొని అధికారుల వద్దకు వెళ్లాడు స్వామిదీన్. ఈ వజ్రం విలువ ₹1.5 కోట్ల వరకు ఉంటుందని అధికారులు చెప్తున్నారు. దాంతో ఒక్కరోజులోనే స్వామిదీన్ పాల్ లక్షాధికారి అయ్యాడు. ఇక వజ్రాన్ని పన్నా జిల్లాలోని డైమండ్ ఆఫీస్లో డిపాజిట్ చేశాడు. తనతో పాటు 3 ఆ గని కొనడంలో భాగస్వాములుగా ఉన్నారని, వారితో కలిసి వజ్రం ద్వారా వచ్చిన డబ్బులను సమానంగా పంచుకుంటాను అని స్వామిదీన్ చెప్పాడు. ఇక అతని వాటాగా వచ్చే డబ్బులను తన పిల్లల కోసం ఖర్చు చేస్తాను అని వెల్లడించారు. వారి కోసం మంచి ఇల్లును కట్టిస్తాను అని చెప్పాడు. ప్రతి ఒక్కరికి మంచి ఇల్లు ఉండాలని కోరిక ఉంటుందని, అందులో తాను ఒకణ్ణి అని చెప్పాడు. ఇక స్వామిదీన్ ఒక రోజులో లక్షాధికారి కావడంతో అతనికి బంధువులు, స్నేహితులు అభినందనలు తెలుపుతున్నారు. ఈయన స్థానికంగా ఫేమస్ అయ్యాడు కూడా. స్వామిదీన్కు దొరికిన వజ్రాన్ని అధికారులు వేలం వేస్తారు. దాని ద్వారా వచ్చే డబ్బులనే సదరు వ్యక్తికి ఇవ్వనున్నారు. త్వరలోనే వేలం వేస్తామని, ఈ వజ్రానికి పెద్ద మొత్తంలో ధర వచ్చే అవకాశం ఉంది అని ఉన్నతాధికారులు చెప్తున్నారు. కాగా పన్నా జిల్లా ప్రాంతంలో జనవరి నుంచి ఇప్పటి వరకు 16 వజ్రాలు దొరికాయని చెప్పారు. ఇక్కడ చాలా మంది భూములను లీజుకు తీసుకొని ప్రభుత్వ అనుమతితో వజ్రాల కోసం తవ్వకాలు జరుపుతూ ఉంటారు. గనుల్లో దొరికిన వజ్రాలను డైమండ్ ఆఫీసులో డిపాజిట్ చేసి అధికారుల సమక్షంలో వేలం వేయిస్తారు. ఎవరికైనా వజ్రం దొరికితే దాన్ని వేలం వేస్తారు. దాని విలువలో 12.5% వాటాను ప్రభుత్వం వజ్రం దొరికిన వారికి అందిస్తుంది.